నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. సంక్రాంతి అంటే శుభసూచకమని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. రైతులందరికీ కూటమి ప్రభుత్వంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు మరో 2 నెలల్లో రానున్న పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ చక్కగా చదువుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం నిజంగా వర్షాలు చాలా బాగా పడ్డాయి. పడ్డ వర్షాలకి బాగానే ఈసారి రైతులకి దాదాపుగా ఏదైతే వస్తుందనుకున్నారో ప్రతి ఎకరానికి దానికంటే కొద్ది గొప్ప ఎక్కువే పండించగలిగారు. అయితే ఆ పండించిన దానికి ఈ సంవత్సరం మేము అందరం కూడా కోరుకుందాం. పండించిన దానికి మంచి రేటు గిట్టుబాటు ధర ఉంటుందని చెప్పి వారందరికీ కూడా ప్రతి ఒక్క రైతుకి కూడా పండించిన ప్రతి రైతుకి కూడా రైతు కూలికి కూడా ఈ సంవత్సరం జేబులో గట్టిగా డబ్బులు ఆడతాయని చెప్పి మనందరం కూడా కోరుకుందాం. ఇంకొక 2 నెలల్లో మన పిల్లలకి ఎగ్జామ్స్ రాబోతున్నాయని చెప్పి మనందరం కూడా ప్రిపేర్ అవుతాం మార్చ్ ఎండ్కి. కాబట్టి ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ కూడా ముందుగానే చెప్తున్నాం, ఆల్ ది బెస్ట్. ఈసారి మీరు మంచిగా మార్కులు రావాలి, మంచిగా బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి వర్గానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, అట్లాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. కార్పొరేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ఆనందంగా ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. సంక్రాంతి పండుగ అంటేనే పాడి పంటలతో వర్ధిల్లి ధాన్యం ఇళ్లకు చేర్చుకునే పండుగ అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తాను పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాదిలో అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు. జరుపుకుంటూ ఆ వేడుకల్లో పాలు పంచుకోవాల్సిందిగా మరి మమ్మల్ని అందరినీ కోరినప్పుడు మరి మీ అందరికీ కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను 2009 నుంచి 14 వరకు కూడా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలకు హాజరయ్యేవాడిని. ఈ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు ఇప్పుడు మాట్లాడుతూ ఆనంద్ బాబు గారు చెప్పారు, అంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు కూడా అనేక విషయాలు చెప్పుంటారు. సంక్రాంతి సంబరాలు అంటేనే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుకి పంటలు ఇంటికి చేరడం, అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చోట చేరి మరి సంబరాలు జరుపుకునేటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగువారు ఎక్కడున్నా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సంబరాలలో ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ అంటే ఇప్పుడే ఎంపీ గారు చెప్పినట్టుగా సిరి సంపదలతో ఇళ్లకి రైతాంగం కానీ రైతు కూలీలు కానీ వ్యవసాయ ఆధార జీవనం సాగించే ప్రతి ఒక్కరికి కూడా ఇళ్లలో సిరి సంపదలు వచ్చేటటువంటి రోజులు. ఆ సందర్భంగా సంక్రాంతి సంబరాలు బ్రహ్మాండంగా జరుపుకుంటారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జరిగేటటువంటి సంబరాలు గత 5 ఏళ్ళు సంబరాలు లేకుండా పోయినాయి రాష్ట్రానికి. ఈరోజు మళ్ళా మంచి రోజులు వచ్చినాయి. ఆ కళ అనేది స్పష్టంగా ఈ స్టేడియంలో కనపడతా ఉంది. సంక్రాంతి సంబరాల్లో ఇంత బ్రహ్మాండంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఇదే ఉత్సవాలు ప్రతి ఏటా జరగాలని, ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ మంచి జరగాలని, మేలు జరగాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాలను ఘనంగా ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరొకసారి సంక్రాంతి నూతన సంవత్సర ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, నక్క ఆనంద్ బాబు, టీడీపీ నేత కోవెలమూడి నాని హాజరయ్యారు. అతిథులను కమిషనర్ పులి శ్రీనివాసులు సత్కరించారు. ఈ సందర్భంగా 4 రోజుల పాటు కార్యక్రమాలను వైభవంగా నిర్వహించిన కమిషనర్ పులి శ్రీనివాసులను అతిథులు సత్కరించారు. ఒక్కసారి కరతాల ధ్వనులతోటి చప్పట్లు కొట్టండి సార్, హ్యాపీగా ఉంటుంది. కార్పొరేట్లందరూ కూడా హృదయపూర్వకంగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్లానే పెద్దలు నక్క ఆనంద్ బాబు గారు, అట్లానే ఎప్పుడు వెళ్ళినా కూడా చిరునవ్వుతో ఏ పనైనా చేయిస్తూ మనందరికీ మంచి ఆత్మీయుడిగా మారినటువంటి
పెద్దలు ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వారి నాన్నగారు విజ్ఞాన రత్తయ్య గారి పేరు, ఇంటి పేరు లావు మర్చిపోయారు, విజ్ఞాన రత్తయ్య గారని దేశం మొత్తం పాపులర్ అయింది. అది మరి గొప్పతనం. అట్లానే పెద్దలు అన్నయ్య జోన్ 5 ఇన్ఛార్జి, రాష్ట్రంలో 7 నియోజకవర్గాలు కాదు 16 నియోజకవర్గాలకి అక్కడ సమన్వయం చేసుకుంటూ మంచి పాత్ర పోషిస్తున్నటువంటి నాన్నగారికి కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలి. గల్లా మాధవ్ గారు కూడా మంచి సందేశాన్ని ఇచ్చారు. మీ వీడియో కూడా ప్లే చేసాం. ప్రతినిత్యం బండి మీద తిరుగుతూ ప్రజల వద్దకే వెళ్ళి ప్రజల వద్దకు పాలన ఏంటో చూపిస్తున్నట్టు మనం పెమ్మసాని గారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి జయంతి వేడుకలు ఆర్వీఆర్ బీఈడీ కళాశాలలో జరిగాయి. ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈ నెల 29న కవిరాజు విజయం టెలిఫిలింను ఆవిష్కరించనున్నారు. మూఢ విశ్వాసాలు పాలతురులేందుకు కవిరాజు త్రిపురనేని రామస్వామి సూత పురాణం రచించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చిట్టినేని లక్ష్మీనారాయణ, గద్దె మంగయ్య, ఆలోకం పెద్దబ్బాయి తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 29వ తేదీన కవిరాజు విజయం టెలిఫిల్మ్లను ఆవిష్కరించున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రావెల సాంబశివరావు, పెనుగొండ లక్ష్మీనారాయణ, పాటిబండ్ల విష్ణువర్ధన్, పాపినేని శివశంకర్, నూతనపాటి కాళిదాస్, రమణ తదితరులు పాల్గొన్నారు. సాహితీ రూపకం టెలిఫిల్మ్ విడుదల చేయబడుతుంది. ఆ రోజు టెలిఫిల్మ్ డిస్ప్లే చేస్తారు. అందరూ కూడా వచ్చి సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా. ఈ రోజున మూఢ విశ్వాసాలు చాలా ఎక్కువగా ప్రబలుతూ ఉన్నాయి. ఎందుకు అంటే సమాజాన్ని ఎంతో కొంత మార్చాలనేటువంటి ఉద్దేశంతో, హేతువాద దృక్పథంతో రామస్వామి చౌదరి గారు రాసినటువంటి పుస్తకాలని, వారి సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ఉద్దేశంతో వారి సూత పురాణం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ నెల 29వ తారీఖున జేకేసీ కళాశాల ఆడిటోరియంలో ఒక ఫంక్షన్ అనేటువంటి ఏర్పాటు చేసి ఒక 2 కవులకి సన్మానం చేయడం జరుగుతూ ఉంది. సూత పురాణం రాసి 100 సంవత్సరాలైన సందర్భంగా ఈ నెల 29వ తారీఖు జేకేసీ కళాశాలలో వారి పేరు మీదుగా 2 కవులకు జాతీయ పురస్కారాలు, నగదు పురస్కారాలతో అందించడం జరుగుతుంది. ఆ సందర్భంగా రాయల్ సాంబశివరావు గారు రచించినటువంటి కవిరాజు విజయం అనేటువంటి రూపకాన్ని డాక్యుమెంటరీగా ఫిలింగా నిర్మించాము. అది 29వ తారీఖు ఆ ఫంక్షన్లో ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి విజయవంతం చేయాలని. వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సీఎం చంద్రబాబు హితవు పలికారు. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఎక్కడైనా ఎవరితోనైనా చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడితే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు. వైసీపీ హయాంలో 9,000 కోట్ల నిధులను అనవసరంగా విద్యుత్ కోసం కట్టబెట్టారని తెలిపారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు మాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. అభివృద్ది, సంక్షేమానికి సంబంధించిన ప్రతి లెక్క పక్కాగా ఉందని, మేము నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తున్నామని నారావారిపాలెంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వెయింగ్ ఎప్పుడు చేశారు, తేమ ఎంత తీసుకున్నా, తేమ కూడా 2 మిషన్లు పెడుతున్నా, 2 ఒకటే సింక్ కావాలని. ఏదైతే రైతు భరోసా కేంద్రం, రెండోది రైస్ మిల్, 2 మా యొక్క డిపార్ట్మెంటే సింక్రనైజ్ చేస్తాం వెయిట్స్ కూడా. కాబట్టి ఎక్కడ ఫ్రాడ్ చేయడానికి వీలే లేదు. ఇలాంటి ఒక నూతనమైన వ్యవస్థకు నేను శ్రీకారం చుడుతున్నాను టెక్నాలజీ ఉపయోగించి. అవి మాట్లాడరు వీళ్ళు, ఏదో ఒకతనే ఉంటారన్నమాట. ఇంకా తప్పుడు ప్రచారాలన్నీ చేశారు ఇంత మునుపు. ఆ తప్పుడు ప్రచారాలపైనే ఆధారపడ్డారు. ఇప్పుడు ఆ తప్పుడు ప్రచారాలు లేవు, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మొన్నటి వరకు మీరు చూసారు, సోషల్ మీడియా అయితే ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు పెట్టి ఇష్టానుసారంగా చేశారు. ఆ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అవన్నీ నేను ఇస్తే దాన్ని కావాలని అడ్డం పెట్టి ఇష్టానుసారంగా చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి కడాన వాళ్ళందరూ కోర్టులకు పోయి ఫైనల్ గా వీళ్ళు చేసింది ఏంటి, 9,000 కోట్ల రూపాయలు నా మీద కోపంతో ఊరికే వచ్చే కరెంటు వాడకుండా ఫిక్స్డ్ కాస్ట్ కింద డబ్బులు పే చేశారు. ప్రజల డబ్బుల్ని 9,000 కోట్లు పే చేశారు.
ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. బుధవారంతో ఈ సంబరాలు ముగిశాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం గంగిరెద్దులు, ఎద్దుల ప్రదర్శనలు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, కర్రసాము, కోలాటం, స్టార్ మ్యూజికల్ నైట్, కాంతారా యాక్ట్, జగ్లర్స్ షో, బటర్ఫ్లై, రోబో యాక్ట్ ప్రదర్శనలతో ఎన్టీఆర్ స్టేడియం గ్రామీణ వాతావరణ శోభతో అలరారింది. సంబరాల్లో చివరి రోజైన బుధవారం కనుమ పండుగ రోజు ప్రాసమణి ప్రోగ్రాం, మ్యాజిక్ షో, క్లాసిక్ ఫోక్ డాన్స్, వాసవి ఆర్కెస్ట్రా ప్రదర్శనలను హాజరైన ప్రజలు ఉత్సాహంతో తిలకించారు. శివగీత పలికింది, శివగీతి వెలిసింది, శివగీత పలికింది, శివగీతి వెలిసింది. చిన్నగా 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 అది కన్నులో విప్పిన కన్నెగా ఈ మగసిరికి వేస్తానా ఓటు, నా సొగసిరితో వేస్తా ఓటు. జనరల్గా నేను పిలిస్తేనే నా దగ్గరికి స్టేజ్ మీద రావడానికి చాలా మంది భయపడతారు. మీరు పిల్లకంటే వచ్చారు కాబట్టి మీతో మంచి మ్యాజిక్ చేసి చూపిస్తాను. అలాగా ఇలా, అది పర్ఫెక్ట్. ఇప్పుడు మీ ఫింగర్స్ ఇలా అనండి. ఎస్, బాగుంది కదా. 1 2 3 గ్రేట్. 2 3 మీ చేతిలోంచి 2 బ్లేడ్స్ వెళ్ళాయి కదా, ఈ మధ్యలో హ్యాండ్ ఏమైందో ఎలా ఉందో చూద్దాం. ఏమైనా అయ్యిందా? చేతికి ఏమైంది? ఏం అవ్వలేదా? ఏదో ఒకసారి చూపించండి నాకు కూడా. మన సంస్కృతి మనల్ని నడిపించే ఆయిలు, మనం చేస్తున్నాం దాని స్పాయిలు. మళ్ళా మొదలు పెట్టాం ఈ సంవత్సరం నుంచి ఆ ట్రైలు. నిన్ను అడ్డుకుంటే కట్ చేస్తాం టైలు, దీన్ని జరపాలని మా ఫీలు. గుంటూరు నాయకులు ఇప్పుడు గారు ఫెయిలు, వాళ్ళు చూపిస్తారు వాళ్ళ టైలు అని చెప్పారు ఇప్పుడే లావు కృష్ణదేవరాయలు. మీ కార్పొరేషను గుర్తిస్తున్నది ఇప్పుడు నేషను, మీలో వద్దనవసరమైన ఎమోషను. దీన్ని నిర్వహించడం ఒక ఎగ్జామినేషను. శ్రీనివాసులు తీసుకున్నారు గారు ప్రిపరేషను, మీరందరూ ఆయనకి ఇస్తున్నారు కోఆపరేషను. సక్సెస్ అయింది మన ఆపరేషను, సృష్టించాడు ఆయన ఒక సెన్సేషను. అందుకే వచ్చాయి ఈ లొకేషను. ఏదో అనుకోవద్దు మాటల అట్రాక్షను, మీరు తప్పద్దు ట్రాక్షను. జనాల్లో కావాలి రియాక్షను, ఆయన చేయండి ఇప్పుడు చెప్పట్టు సాంక్షన్. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిన్న కనుమ పండుగని పురస్కరించుకుని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఎన్టీఆర్ స్టేడియంలో గాలిపటాలు ఎగురవేశారు. రైతు సమస్యల పరిష్కారానికి ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల రైతులతో విజయవాడలో ధర్నా జరగనుంది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. రైతులకు 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదని జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఉచిత పంటల బీమా కొనసాగించి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఉపసంహరించి అదనపు ఛార్జీలు రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి రామారావు, నాగేశ్వరరావు, బి ముత్యాలరావు పాల్గొన్నారు. ఇవాళ రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పారు. ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఇవాళ ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా నడుస్తుంది. ఇంతవరకు ఆ 20,000 సంగతి మాట్లాడట్లా. ఎందుకంటే ఇవాళ సూపర్ 6 పేరుతోటి రకరకాల పథకాలు చెప్పారు. కానీ మొట్టమొదట అమలు చేయాల్సింది ఇది. ఎందుకంటే పెట్టుబడిగా ఇవాళ రైతులకి, కౌలు రైతులకి అవసరం కాబట్టి అవసరాన్ని మర్చి ఇప్పటికీ మరి దాన్ని అంటే 1 సంవత్సరం అయిపోతుంది.
కేంద్ర ప్రభుత్వం మాది కలిపి 20,000 ఇస్తామని చెప్పారు. అందువల్ల పెట్టుబడి సాయం వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఇన్సూరెన్స్ సంబంధించి గవర్నమెంటే చెల్లించి దానికి సంబంధించిన మొత్తం కూడా ప్రభుత్వమే భరాయించాలని చెప్పేసి, అదే విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఇది వ్యవసాయం సంబంధించి కూడా మోటార్లు బిగిస్తున్నారు. దీనివల్ల రైతుకి నష్టం జరగబోతుంది. ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో కోయా డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ డాన్స్ ఆహుతులను అలరించింది. ఫీనిక్స్ మాల్లో డాకు మహారాజ్ చిత్ర దర్శకులు కొల్లి బాబీ, సంగీత దర్శకులు ఎస్ఎస్ తమన్ సందడి చేశారు. గుంటూరు ఫినిక్స్ థియేటర్లో డాకు మహారాజ్ చిత్ర యూనిట్ డైరెక్టర్ కొల్లి బాబీ, సంగీత దర్శకులు ఎస్ఎస్ తమన్ ప్రేక్షకులతో సందడి చేశారు. ఈ సందర్భంగా తమన్, బాబీ మాట్లాడుతూ బాలయ్య బాబు నటించిన డాకు మహారాజ్ చిత్రం అఖండ విజయం సాధించిందని అన్నారు. ఈ విజయోత్సవంలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కోర్ట్ యాజమాన్యం దాసరి శ్రీకాంత్, కడంశెట్టి సతీష్, గ్రంథి వెంకటేష్ మరియు అభిమానులు పాల్గొన్నారు. పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు డాకు మహారాజ్ టీం అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్. సొంతూరు ఇది నాది, గుంటూరు మీ అందరికీ తెలుసు. సో 2 ఏళ్ల క్రితం వాల్తేరు వేరైతే వచ్చాము, అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ గారితో రావటం, అలానే బ్లాక్ బస్టర్ అవ్వటం, మీ ప్రేక్షకులందరికీ, తెలుగు ప్రేక్షకులకి, దేవుళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈసారి కొత్తగా ఏంటంటే మన సొంతూరుకి తమన్ గారిని తీసుకొచ్చాను. సో నిన్న ఈవినింగ్ నుంచి మన గుంటూరు వాటర్, గుంటూరు ఫుడ్. సో వెరీ హ్యాపీ. అండ్ అసలు నిన్న సాయంత్రం దిగినప్పటి నుంచి బాబీకి నాకు వచ్చే రిసెప్షన్ మామూలుగా లేదు. అసలు వేరే లెవెల్ బాబీ మాస్ ఏంటో చూపించాడు గుంటూరులో. సో ఈ ఇయర్ నాకు గేమ్ చేంజర్ అటు రామ్ చరణ్ గారు, దిల్రాజు గారు సరే, శంకర్ గారు సరే ఫస్ట్ సక్సెస్, దాని తర్వాత డాకు రెండో సక్సెస్. ఈ రెండు రావడం చాలా సంతోషంగా ఉంది. అది ఈ థియేటర్కి వచ్చి చూడడం అంటే చాలా రోజులు నేను గుంటూరుకి వచ్చి, బట్ ఇంత మల్టీప్లెక్స్కి వచ్చి చూడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు బాబీ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ ఫర్ డాకు. పవర్ తర్వాత మళ్ళీ వి జాయిన్ ఫర్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. అండ్ బాలయ్య గారితో హిట్ స్ట్రీక్ అనేది లాస్ట్ 4 ఫిల్మ్స్గా జరుగుతోంది. అండ్ మళ్ళీ ఇప్పుడు అఖండ 2 అండ్ ఫర్దర్ ఫిల్మ్స్. అండ్ వెరీ హ్యాపీ, వెరీ గ్రేట్ఫుల్ టు బాలయ్య గారు ఫర్ ట్రస్టింగ్ ఇన్. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఇస్కాన్ ప్రతినిధులు భగవద్గీత గురించి వివరించారు. భగవద్గీతని అందరూ అనుసరించాలని కోరారు. ఆరంభిస్తే we will continue to enjoy our 4th day of celebration and ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి మేజర్ రీజన్ మన కమిషనర్ గారు. ఒక్కసారి మన కమిషనర్ గారికి గట్టిగా చప్పట్లతో థ్యాంక్ యూ తెలియజేసుకుందాము. అండ్ హ్యాండెడ్ ఓవర్. You have a very strong connection and culture of we being a Hindu dharma and so many other dharmas. And in Shastra, it explains dharma means constitutional position of a living entity, which means we all have a tendency to serve. That dharma nobody can take away from us. Either you be a father, you become a mother, or you be a humanitarian or any other religion, Islam, Christianity, and etc. In every religion we find one quality which is in common in everybody, which is tendency to serve others. Just like the dharma of water is liquidity, and the dharma of sugar is to taste sweet. Similarly,
In Bhagavad Gita, in the introduction itself, we see the dharma of a living entity is to serve. Every living entity can be satisfied only by serving others. This is a very natural position of us. We will not be happy receiving, but immediate satisfaction comes by giving more. It's within everybody naturally. So, Dehinotin meta dehe kaumaram yuvanam jara. In the second chapter of Bhagavad Gita, in the 14th verse, Krishna tells Arjuna, when Arjuna ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సంగీత విభావరి అందరినీ అలరించింది. ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 19న సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం ప్రస్తుత పరిస్థితులపై చర్చాగోష్ఠి నిర్వహించనున్నట్లు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు, బ్యారేజీల్లో పూడికి తీయడం, లిఫ్ట్ ఇరిగేషన్ను ప్రోత్సహించడం తదితర అంశాలపై జలవనరులు, సాగునీటి ప్రాజెక్టుల అధ్యయనకారులు, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ది అధ్యయన వేదిక కన్వీనర్ టి లక్ష్మీనారాయణ ప్రధాన వక్తగా ప్రసంగించనున్నారు. ఈ చర్చాగోష్ఠిలో రైతు సంఘాలు, ప్రజా సంఘాలు నేతలు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై జరిగే చర్చాగోష్ఠికి రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే అభ్యుదయ కాముకులు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలన్నా, ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టించబడాలన్నా, ఎక్కువ మందికి ఉపాధి లభించాలన్నా ఈ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకుని సుమారు 10,000 కోట్లు ఖర్చు పెడితే 6 ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంది. వెలుగొండ ప్రాజెక్టుకి 1,500 కోట్లు ఖర్చు పెడితే బాగా వెనకబడిన పశ్చిమ ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉన్న 2 లక్షల ఎకరాలకి నీరు అందించే అవకాశం ఉంది. ప్రజలకి త్రాగునీరు అందించే అవకాశం ఉంది. ఇలాంటి ప్రాజెక్టులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ చర్చాగోష్ఠికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకునేవాళ్లు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగ అభివృద్ధిని కోరుకునేవాళ్లు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తక్కెలపాడులోని శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ చంద్రశేఖర స్వామివారి 82వ వార్షిక ఆర్ద్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని దీపాలతో అలంకరించారు. శ్రీ భారతీయం సత్యవాణి భక్తులనుద్దేశించి దేవాలయం మానవ దేహం మధ్య అన్వయిస్తూ ప్రవచించారు. అదేవిధంగా భారతముని కూచిపూడి నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో కూచిపూడి, భరతనాట్యం మరియు జానపద నృత్యాలు అలరించాయి. మన సప్త ధాతువులు, చర్మం దగ్గర నుంచి దానిలో ఉన్నటువంటి చర్మము, మాంసము, రక్తము, మధ్య, ఇవన్నీ సప్త ప్రాకారాలు. ఈ సప్త ప్రాకారాలు దాటుకుంటూ లోపలికి వెళితే ఉండే గర్భగుడి మన హృదయం. ఆ గర్భగుడు నివార సూకవత్తని వడ్ల గింజ మీద ఉన్న మొనంతటి పరిమాణంలో పసుపు ఛాయలో వెలుగుతూ ఉంటుంది ఇంత దీపం. అదే పరమాత్మ. మన దేహంలో ఉండే పరమాత్మ గర్భగుడిలో ఉండేటువంటి దేవుడిని సూచిస్తుంది. అందుకే మన దేహం ఎలా ఉన్నదో దేవాలయం కూడా అలా నిర్మాణం చేశారు మన ఋషులు, మన మునులు, మన ప్రాచీన. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.